రాష్ట్ర బీజేపీ నేతల వల్లే భారతీయ జనతా పార్టీ పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వలేదా? ఈ టికెట్ వ్యవహారాన్ని తేల్చుకునేందుకు రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అమిత్ షా దగ్గర పంచాయతీ షురూ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రాష్ట్ర బీజేపీ నేతల వల్లే రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు టికెట్ ఇవ్వలేదని, ఇప్పుడు ఆ టికెట్ వ్యవహారాన్ని తేల్చుకునేందుకే రఘురామకృష్ణరాజు గారు అమిత్ షా దగ్గర పంచాయతీ షురూ చేశారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఈ వార్త మీద మీ విశ్లేషణ ఏంటి? రఘురామకృష్ణరాజు గారు పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి నరసాపురం నుంచి గెలిచిన తర్వాత లోక్సభకి ఆయన పార్టీ అధిష్టానంతో ఆయనకి ఆ పార్టీ పరిపాలన, పార్టీ విధానాలు, ముఖ్యమంత్రి వైఖరి ఆయనకి నచ్చలేదండి. దాంతో ఆయన ఇమ్మడలేకపోయాడు. పార్టీలో ఇమ్మడలేక పార్టీ విధానాలని ప్రశ్నిస్తూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయన పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ మొదలుపెట్టాడో పార్టీలో కార్యకర్తల్ని వాళ్ళు రెచ్చగొట్టి త్రిబులార్ అని పెట్టుకుందాం, మళ్ళీ రఘురామరాజు ఇదంతా త్రిబులార్ గారి మీద అవాకులు చవాకులు పేల్చడం, బెదిరించడం ఇవన్నీ కూడా చేశారు. చేస్తే కూడా ఆయన తగ్గల. ఇప్పుడు నియోజకవర్గానికి వస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. అయినా కూడా ఆయన తగ్గల. ఆయన మీద చాలా ఘాటైన విమర్శలు కూడా చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అది తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లో తగ్గట్లేదని ఈయన ఏం చేస్తే బెటర్ ఉంటుందని ఆలోచించి ఇక దేశంలో ఎవరి మీద ఎప్పుడు ఏ పార్టీ తన సొంత లోక్సభ సభ్యుల మీద కానీ శాసనసభ్యుల మీద చేయనంత దౌర్జన్యం, దాష్టికం, థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళి. అప్పుడన్నా ఆయన మానసికంగా కుంగిపోయి సరెండర్ అవుతాడు అనుకున్నాడు పార్టీకి. కానీ ఆయన అవ్వలేదు. అట్లానే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇంకా పెట్టయిపోతాడు అనే ఉద్దేశం మీద పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు వాళ్ళు భరిస్తానే వచ్చారు. ఆయన బాగా ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను ప్రతిరోజు రచ్చబండ అనే ఒక కార్యక్రమం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని, ఆయన వ్యక్తిగత నడవడిని ఇవన్నీ కూడా చాలా ఘాటైన పదజాలంతో విమర్శిస్తూ వచ్చాడు. ఆయనకి బీజేపీతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కాదు, అక్కడ ఢిల్లీలో మోడీ గారు కూడా ఎక్కడైనా పార్లమెంట్ లాబీల్లో కనబడితే కూడా ఆగి పలకరించి మాట్లాడే అంత చొరవ ఉంది. ఎందుకంటే ఆయన కూడా కొంచెం వినయంగా వ్యవహరిస్తాడు. తర్వాత అమిత్ షా గారి దగ్గర అయితే ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇచ్చే అంత పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దొరకకపోవచ్చాం కానీ రఘురామరాజు గారికి దొరకపోవడం త్రిబులార్కి దొరుకుతుంది. త్రిబులార్ గారు అసలు ఒకసారి ఒక పెద్ద విందిస్తే పార్లమెంట్ సభ్యులు అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి విపరీతంగా, అంటే ఆల్మోస్ట్ లోక్సభ మెంబర్స్ అందరూ, రాజ్యసభ మెంబర్స్ వచ్చినంతమంది వచ్చారు. తర్వాత క్యాబినెట్లో చాలా మేజర్స్ అనుకున్న పెద్దల లీడర్స్ అందరూ వచ్చారు. దాంతో ఈ విజయసాయిరెడ్డి గారు అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. అలా విజయసాయిరెడ్డి గారు పిలిచినా కూడా అంత ర్యాపో ఆయనకి లేదు అక్కడ, అంత పలుకుబడి. ఈయన పలుకుబడి చూసి షాక్ అయిపోయి ఈయన్ని ఎట్లా కట్టడి చేయాలనేది ఇంకా కసి పెరిగింది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి తనకు మించిన నాయకుడు ఆ పార్టీలో ఉంటే ఆయన తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి రాజశేఖర రెడ్డి గారి లాగా రాలా. తను స్వశక్తి మీద ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఇది ముఖ్యమంత్రి పదవి పోటీగా పార్టీ పెట్టుకుని వచ్చాడు. సరే, అది కూడా ప్రజలు వెంటనే నమ్మలేదు. కానీ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను స్వర్గాన్ని సృష్టిస్తాను, ఆంధ్రప్రదేశ్లోను మీ పిల్లలకి బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు ఇస్తానని ఇక ఏ హామీ అమలు చేయలేని హామీలు కూడా ఇచ్చేసి ఇవాళ ఆయన ఏం చెబుతున్నాడంటే 99 హామీలు కూడా అమలు చేశానని చెప్తున్నాడు. ఆ ఒక్క హామీ ఏది అమలు చేయలేదో అదే బయటికి పెడతాడు ఆయన. ఆ ఒక్క హామీ కనుక నేను ఇది అమలు చేయలేకపోయినా అన్నప్పుడు మిగిలిన 99 వెరిఫై చేసుకుంటారు. జనం ఏమో 99 హామీలు ఆయన అమలు చేయలేదని చెప్తున్నారు. అందుకే కసి. ఇవాళ ఎవడో అక్కడ చెప్పు విసిరారని, లేకపోతే ఆయనకి ఏంటంటే సెక్యూరిటీ గట్టిగా ఉండటం వలన ఎవరో వెళ్ళలేకపోయారు. ఇప్పుడు రఘురామరాజు గారు వచ్చేటప్పటికి ఆయన అవుట్ అండ్ అవుట్ ఏదైనా నిర్ణయం తీసుకుని వచ్చినప్పుడు ఆ పరాకాష్ట ఏంటంటే ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఆర్మీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారండి. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల సరిగ్గా. తర్వాత కొట్టిన దెబ్బలను కూడా సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కొట్టిన దెబ్బల్ని అదేదో చర్మ వ్యాధితో వచ్చింది, అలర్జీతో వచ్చిందని ఒక దొంగ సర్టిఫికేట్ రాయించారు. అది ఎవరు గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నేతృత్వంలో పెట్టి, అది డెఫినెట్గా కోర్టుకు వెళ్ళాడు, చూపించాడు. వాళ్ళు కూడా కోర్టు ఆయన రెస్క్యూకి వచ్చింది, గౌరవ కోర్టు.
అప్పుడు ఈ ట్రీట్మెంట్ కానీ అసలు ఈ దెబ్బలు కానీ ఎందుకు జరిగినాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్కి ఇవ్వవద్దు, మీరు ఆర్మీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అది అసాధారణం. ఓన్లీ ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ప్రముఖులకి లేదా కేంద్ర మంత్రులు క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్మీ హాస్పిటల్స్లో ఇస్తారు ట్రీట్మెంట్. ఎయిమ్స్లో అయినా ఇస్తారు, ఆర్మీ హాస్పిటల్స్లో. అట్లా ఒక పార్లమెంట్ సభ్యుడిని అక్కడ పంపిస్తే అప్పుడు కూడా ఈ వీళ్ళ సిఐడి కానిస్టేబుల్స్, అధికారులు ఆర్మీ హాస్పిటల్ చుట్టూతా కూడా తిరిగి పట్టుకెళ్ళిపోవాలని చూశారు. ఆయన అంతకన్నా వ్యూహంతో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ని రెడీ పెట్టుకుని వాళ్ళందరూ ఎటున్నారో చూసుకుని దొడ్డిదావని కారులో కనపడకుండా తప్పించుకొచ్చి వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిపోయి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా కాలం హైదరాబాద్ కూడా రాలా. హైదరాబాద్ కూడా ఆయన సేఫ్టీ ప్రదేశం కాదనుకుని రాలా. ఇక ఆ తర్వాత అసలు ఆయన లోక్సభ నియోజకవర్గంలోకి వెళ్ళాల. దాంతో ఆయన ఎక్కువ బీజేపీని నమ్ముకుని బీజేపీ చుట్టూతో తిరిగాడు. బీజేపీ మరి ఎందుకు ఎట్లా మిస్ అయిందో తెలియదు, కానీ వర్మ గారిని ఆయనకి ఇచ్చారు. ఆయన నమ్మకం ఏంటంటే ఈయన ఏ పార్టీలో ఉన్నా కూడా స్థిరంగా ఉండడు, మళ్ళీ ఏదో ఒక వంకతో బయటకు వచ్చి చికాకులు సృష్టిస్తాడు అనే ఒక తర్వాత వాళ్ళకన్నా డామినెంట్ లీడర్ అవుతాడు. ఆల్రెడీ బీజేపీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఇక్కడ వ్యక్తిగతంగా ఆయన విషయాలను కొన్ని చెప్పి అడ్డం పడారనేది ఆయన అనుమానం. ఎందుకంటే తను డైరెక్ట్గా పెద్దవాళ్ళందరితోనూ కాంటాక్ట్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కేర్ చేయడు, ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది. రేపు మంత్రి పదవి కూడా ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా ఫిర్యాదులు ఇచ్చి పార్టీ మనసు విరగొట్టి అడ్డం పడ్డారనేది ఆయన నమ్మకం. మరి అది నిజమా కాదా మనం చెప్పలేము. కానీ ఆయనకు అక్కడైతే పలుకుబడి ఉన్న మాట వాస్తవం. మరి బాగా విపరీతమైన ఆస్తి కూడా ఉందని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి బీజేపీకి ఫండ్ ఇచ్చి టికెట్ తెచ్చుకోవడం పెద్ద విషయం అయితే కాదు. మరి ఆయన డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడా? డబ్బులు ఇస్తామన్న బీజేపీ వాళ్ళు ఈ స్థానిక నాయకుల మాటలు విని టికెట్ ఇవ్వలేదా మనం చెప్పలేకపోతున్నాం. అట్లానే టీడీపీ కూడా ఇవ్వచ్చు, కానీ టీడీపీ పరిస్థితి ఎలా వచ్చిందంటే కొన్ని సీట్లు ఆల్రెడీ బీజేపీకి ఇచ్చింది, కొన్ని జనసేనకి ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశంలో ఆల్రెడీ చేరిన వాళ్ళు, గతం నుంచి కొనసాగుతున్న వాళ్ళని ఫస్ట్ చూసుకోవాలి కదండి. గతంలో కూడా ఒకసారి ఈయనకి తెలుగుదేశం టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళి ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం తీసుకున్నాడు గత 2019 ఎలక్షన్లో. కాబట్టి ఈసారి కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి దెబ్బతిన్న పార్టీ రెండోసారి మళ్ళీ అలాంటి తప్పు చేయదు కదండి. ఇప్పుడు అందుకని ఈయన కూడా నైతికంగా గట్టిగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఏదో రకంగా అన్నట్టుగా అడగలేని పరిస్థితి. ఆయన కూడా చెబుతాడు కదా పరిస్థితి ఇలా ఉందని. అప్పుడు జెండా సభ పెట్టినప్పుడు కూడా ఆ సభలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశాడు. నాకు సీట్ వస్తుందని కూడా అక్కడ అనౌన్స్ చేసుకుంటాం. అభ్యర్థిగా ఇస్తారు, ఎంపీ అభ్యర్థిగా నేనే బరిలో దిగబోతున్నాను. వీళ్ళు ఏమనుకున్నారంటే బహుశా బీజేపీలో మాట్లాడుకున్నాడని అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఇవ్వలేదు, వీళ్ళకేమో టైట్ అయిపోయి వీళ్ళ పరిస్థితి ఉంది. కానీ ఆయన బీజేపీలో ఏదో రకంగా మేనేజ్ తెచ్చుకుంటాడనేదే చాలామంది హైదరాబాద్లో కానీ కొంచెం ఢిల్లీ వర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే తెచ్చుకోగలుగుతాడు అని నమ్ముతున్నారు. చూద్దాం కృష్ణ గారు పరిస్థితి. ఆయన శక్తిమంతుడే, కాకపోతే పరిస్థితులు చాలా భిన్నంగా వచ్చినాయి ఆయన ఊహించని రీతిలో. కాబట్టి మనం లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.